తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతా ఉంది. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో ఉదయం 11:30 గంటలకు కూడా సమావేశం ప్రారంభమవుతా ఉంది. ఇప్పుడే కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా సమావేశానికి హాజరవుతా ఉన్నారు. మొత్తం అజెండాలో 42 అంశాలను పొందుపరిచారు. ఈ 42 అంశాలను కౌన్సిల్ సమావేశంలో చర్చించి సభ్యులందరి ఆమోదంతో కూడా సభ్యులందరి సమక్షంలో కూడా ఆమోదం తెలిపే విధంగా కూడా అజెండాలో పొందుపరిచారు. మొత్తంగా ఈరోజు సమావేశానికి సంబంధించి పలు అంశాలను కూడా కౌన్సిల్ సభ్యులు లేవనెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తమ వార్డుల్లో ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా కౌన్సిల్ సమావేశం వేదికగా కూడా వార్డు సభ్యులందరూ కూడా మాట్లాడే విధంగా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. 11:30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అసలు సమావేశంలో ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది, ఏ విధమైనటువంటి అభిప్రాయాలను సభ్యులు వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. దయచేసి సిండికేట్ అని తమ దృష్టికి తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంజనీరింగ్ సెక్షన్ వెళ్ళి అక్కడ ఆ రైల్వే ట్రాక్ అక్కడ మనం తీసిన ఫలితం లేదు అధ్యక్ష. రూపాయి కాదు 10 లక్షలు పెట్టి అక్కడ తీసిన నీళ్ళు వెళ్ళవు. ముఖ్యం ఏంటంటే చుట్టూ తిరిగి వచ్చి చోటే నుంచుండే పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి నా దృష్టితో ఒకటి నా వాటిలో తీయాల్సిందిగా కోరుచున్నాను. 26వ వార్డు ఇస్మాయిల్ టెండర్ కట్టారు. కట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క పెట్టవాళ్ళు కట్టారు. మరి రోడ్డు ఎటుందో చూసుకోవాలి కదా. ఆ ప్లాన్ వేసిన ఇళ్ళ మీద కడతారా? ఆ బాబు సగం దొడ్డి వేదాకా వదిన వచ్చింది. ఇంజనీరింగ్ ఏం చేస్తున్నారు? మరి అక్కడికి వచ్చి చూసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ గారు ఈ గారు మరి వాళ్ళు వచ్చి చూస్తున్నారుగా. అయ్యో సగం తోటి దాంట్లోనే ఉంటాయి వెళ్ళిందంటే వాళ్ళు పడగొడతారు. అప్పుడు ఎప్పుడో వచ్చిన పడ్డప్పుడు అడిగితే వాళ్ళు పడగొడతారు. కానీ తప్పకుండా మాట్లాడదాం. మాట్లాడితే చెప్పండి. ఆ ఎజెంట్ తర్వాత మాట్లాడదాం. అది తర్వాత మాట్లాడతారు. నేను ముందు మాట్లాడాలి. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు. నేను అయిపోయినా తప్పుకుంటా. నేను వెళ్ళిపోను. ముందు మాట్లాడి. నేను కాసేని సమస్య అది వార్డులో బాగా ఇబ్బందులు ఉందండి. అదే అంటే కొంచెం ఏం లేదు చూడమని చెప్పి మాట్లాడిన కూర్చుంటుంది. ఇప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించాలక నెలకోవడానికి మీటింగ్ పెట్టుకునేది మాకు మనం ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుందా కానీ జనాల సమస్యలు ఏంటో పరిష్కరించాలి. అధ్యక్ష 7వ అంశం అధ్యక్ష, ఇప్పుడు ఇది ఆల్రెడీ మీరు ఆయుర్వేదిక్ డిస్పెన్సరీకి ఇచ్చారని చెప్పి అంటున్నారు. వీళ్ళు వృద్ధాలయం నడుస్తుంది అధ్యక్ష. దిక్కులేనటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు చూడనటువంటి వాళ్ళు, చాలా ఇబ్బందులతో బయటికి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు అందరూ పైపు చేసినటువంటి వాళ్ళు, ఎవ్వరు లేనటువంటి వాళ్ళందరూ వృద్ధాలయంలో ఉంటున్నారు అధ్యక్ష. అలాంటి వృద్ధాలయాన్ని మనం పంపించేయమని ఖాళీ చేయమని కరెక్ట్ కాదు అధ్యక్ష. వాడుకోలో లేని ఆయుర్వేద ఈ డిస్మరీ మనం అడుగుతున్నామని తీసుకున్నాం. అద్దెకి దాన్ని అడగలేకపోతున్నాం, దానికి అద్దెకి కట్టలేకపోతున్నాం. దానికి వాళ్ళు ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు నోటీసులు ఇస్తారు, అన్ని ఇస్తారు, చేస్తారు. మన సొంత బిల్డింగ్లు కట్టుకొని 10 కోట్లు పెట్టి 2014లో మాజీ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసిన బిల్డింగ్ని అలా వాడుకలో పెట్టకుండా పాడుబడి చేసి సంఘ వ్యతిరేక శక్తులన్నీ అక్కడే ఉండే విధంగా ఒక మనిషి సజీవ దానం చేసి అక్కడే తగలబెట్టిన విధానం పేపర్లో వచ్చింది దిశ.
దానికి మీరు ఎటువంటి ఏ విధంగా చర్యలు తీసుకుందే లేదు. అధ్యక్ష ఇదిగోండి ఈ రోజుకి ఈ రకంగా చూడండి అధ్యక్ష, మన వార్డులో మన డబ్బులు కట్టి చూశారు, పరిశీలించారు. మన సొంత డబ్బులు పెట్టి కట్టి 10 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయించి 2014లో శంకుస్థాపన చేసి ఇంతవరకు పూర్తి చేయలేకపోయాం. అలానే మనం వదిలేసి ఉంటాం. దాన్ని అలా పాడు పెట్టి ఆయుర్వేద హాస్పిటల్ కడతాన్ని తీసుకున్న వాటికి అద్దె కట్టని పరిస్థితులు కట్టకుండా మనం వదిలేసి వాళ్ళ ఏదో నోటీసులు ఇప్పించుకుని వాళ్ళ ఏదో అనిపించుకుంటూ ఉన్నదాన్ని ఎటువంటి విధంగా వాడుకోవడం చేత కాక అధ్యక్ష ఆ బిల్డింగ్ను మనం ఎందుకు తీసుకున్నా కట్టించామంటే అధ్యక్ష 3000 మంది స్వర్ణకారులు ఒక చిన్న సందులో చిన్న గదుల్లో పెట్టుకొని పొగలు ఉతుక్కుంటూ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారు ఆళ్ళ రాజపతి ఆ రోజు ఆ పర్యటన చేసినప్పుడు చూసి వాళ్ళ పరిస్థితి గుర్తించి కట్టించడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేసి బిల్డింగ్ అలా చేస్తే మధ్యలో దాన్ని వదిలేసి గత గవర్నమెంట్లో ఏం జరగలేదు. ఇప్పుడు కూడా దాన్ని మన లాస్ట్ టైం వచ్చారు అధ్యక్ష. వచ్చి చూస్తే మనిషి నడవడానికి కూడా ఇబ్బంది పరిస్థితి అధ్యక్ష. మన ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కూడా వచ్చారు అధ్యక్ష. మొత్తం చూశారు. ఆ పరిస్థితిలో ఉన్న ఆ బిల్డింగ్ని అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం, అది చేస్తామా చేయమా? చిన్న భవనాలు అద్దె తీసుకుని వాటికి అద్దె కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ నోటీసులు ఇప్పించిన పరిస్థితి మనకు ఉన్నప్పుడు మనము వాడుకలో ఉన్న దీన్ని చేసుకోవడం చేత కాక అలా పాడు పెట్టడంలో మనకున్న ఉద్దేశం ఏంటి, మనం చేయదలుచుకున్నామా లేదా? ఇంతవరకు ఒక వీక్ డేస్లో కంప్లీట్ చేస్తాను సార్, అంటే క్లీన్గా నీట్గా చేస్తాను చెప్పాను. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఈ బిల్డింగ్కి సంబంధించి యాక్చువల్గా 2017లో టెక్నిక్ శాంక్షన్ అయింది మేడం. 2020లో ఈ స్టేజ్కి వచ్చారు. ఆ తర్వాత బిల్స్ ఇవ్వలేదు అనే కారణంతో కాంట్రాక్ట్ కోర్టుకి వెళ్ళడం ఉంది. ఇప్పుడు ఈ వర్క్ మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే యాక్చువల్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైంలో ఉంటుంది మేడం. అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రిమెంట్ అయింది. దర్శకంగా చేస్తాం, దర్శకంగా చేసేస్తాం. ఏమని చేశారు? ఎమ్మెల్సీ గారు వస్తే చెప్పి 6 రోజులు 4-5 రోజులు ఇస్తారు. ఇప్పుడు మన ఏంటంటే ఏం చెప్తున్నారు? మున్సిపాలిటీ తప్పే, మున్సిపాలిటీ తప్పే. నువ్వు చేతి కాదు కాక మున్సిపాలిటీ చేతి కాదు కాక వచ్చింది మామూలు మనుషులు గారు ఎమ్మెల్సీ గారు చాలా పద్ధతిగా చాలా ఓపికగా చూస్తున్నాం. చుట్టూ ఏమేమని చెప్పాను, ఆయన మన ఎంతవరకు వచ్చిందో తెలియదు. అడుగుతున్నానని కాదు కానీ అధికారులు ఎంత నిర్లక్ష్యం అంటే ఏదైనా సమస్య చెప్పినప్పుడు మళ్ళీ నేను పిలిచి అడిగేలా కూడా నా దగ్గర తెలియట్లేదు. సమస్య ఉందా క్లియర్ అయిందని కూడా తెలియదు. ఒక ఎమ్మెల్సీ గారు వచ్చి పర్యటన చేసి మీరు చెప్పితే వారం రోజులు చెప్పినా కూడా ఇంతవరకు మీరు పని మొదలెట్టకపోగా ఈ రోజు మొదలెడతాం రేపు మొదలెడతాం అనే సమాధానం చెబుతున్నారంటే అధికారులు ఎంత డిప్రెషన్ ఉందనేది క్లియర్ గా కనబడుతుంది సార్. ఈ అధికారులకి పని చేయడం కాకపోతే వెళ్ళిపోవాలి మొన్న పైగా చెప్తున్నా. ఒక ఎమ్మెల్సీ గారు వచ్చి చెప్పిన పని కూడా చేయడానికి మీకు కుదరినప్పుడు మీరు ఉండాల్సిన అవసరం మాట్లాడలేదు. అవసరం కాదు. ఏం పద్ధతి దేశం ఏం గౌరవం ముందు కట్టించాము అధికారులు ఏం చేస్తారు? ఇక్కడ అధికారులు ప్రజల కోసం వచ్చారా లేదా ఎమ్మెల్సీ గారి కోసం వచ్చారా? ఒక మాట ఏమండి నేను చెప్తానండి. ప్రతి ఎమ్మెల్యే వచ్చినా మినిస్టర్ వచ్చినా ఎమ్మెల్సీ గారు వచ్చినా నేను ప్రజల కోసమే వచ్చారు. ఆ పని చేయించడానికే వస్తారు. వ్యక్తిగత
ఎవరికి అనుకూలంగా ఏముండదు. మీరేం కొట్టారు అధ్యక్ష? అధ్యక్ష మీరు కొట్టారండి. అధ్యక్ష మీరు చెప్పిన సమాధానం మీరు 2-3 సార్లు సమాధానం మినిస్టర్ గారు చెప్పారు. మూర్తి గారు 100 సార్లు 2-3 సార్లు మాట్లాడారు. ఎందుకు చెప్పారు అధ్యక్ష? ఎందుకు చెప్పారు అధ్యక్ష? ఎందుకు చెప్పారు వాళ్ళు? అలాగే ఎందుకు చెప్పారు? మేము చెప్తారు అధ్యక్ష. మా పార్టీ ఆధారండి. మీరు చెప్పారు మినిస్టర్ గారు చెప్తే చేయండి. ఆధారాన్ని కౌంటాన్ని కూడా చెప్పారు. మీరు చెప్పారు మేము ఎప్పుడు చెప్పలేదు. మా అధ్యక్షుడు వారు ఎప్పుడు చెప్పలేదు కదా. మినిస్టర్ గారు చెప్పండి. కూర్చున్నారని మీరు చెప్పారు. మేము చెప్పలేదు. ఇవాళ మోటార్స్ పిలిపిస్తున్నారు, ఇవాళ వాటర్స్ తీసేస్తారు. మేము దాంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా గాజు సీసాలు అన్నీ ఉన్నాయి సార్. ఆ వాటర్ తీసేసినాక నేను మా మనుషులు పెట్టి శుభ్రం చేసేస్తాను సార్. ఇట్లా అసలు ఎన్ని నెలలు కలుగుతారు అధ్యక్ష? ఇప్పుడు ఎస్టిమేషన్ వేయి మరి ఒకేసారి 5 వర్కులు చెప్పాం. ఆ 5 వర్కులు ఎస్టిమేషన్ చేసి ఇవ్వాలిగా. ఇప్పుడు ఒక్కదానికి ఎస్టిమేషన్ వేశారు. ఈ సిద్ధాంత మన అజయ్ కొట్టు గారి నుంచి జెండా చెట్టు వరకు కావాలి తీసుకెళ్ళాలా. నేను ఏది తీసుకెళ్ళాలా చూపించా. దానికి ఎస్టిమేషన్ లేదు. అది ఇంకొక 5 నెలలకి వేస్తారు. ప్రపోజ్ చేసి పెట్టారు మేడం. అజయ్ కోట దగ్గర నుంచి మెయిన్ రైన్ అక్కడ వచ్చేసి 2వ లైన్ సిద్ధాంత 2వ లైన్ కూడా ఆల్రెడీ టెండర్ లో ఉంది మేడం. 1వ తేదీ టెండర్ లాస్ట్ డేట్ మేడం. 1వ తేదీ ఖాళీ అది కాక మా 3వ వార్డులో బాగా కుక్కలతో చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. మొన్న కూడా పేపర్లో వేసారు కుక్క కలిసి ఆ అబ్బాయి సీరియస్ గా ఉంది అధ్యక్ష. ఆ కుక్క విషయంలో మటు మీరు వాటిని తీసుకెళ్లి ప్రస్తుతానికి ఆ చెట్టు మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ స్టోరేజ్ చేసే విధంగా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా శ్రద్ధ కట్టాల్సిందిగా నమ్ముకుంటున్నాను. పోయినసారి కూడా మా 14వ వార్డు కౌన్సిలర్ గారు అంటే ప్రాబ్లం యూనివర్సల్ గా ఉంది మేడం. కుక్కలు పట్టే మనకేమో సుప్రీంకోర్టు ఏమో గైడ్ లైన్స్ కుక్కల్ని పునరావాసం కల్పించమనే గైడ్ లైన్స్ ఇచ్చింది మేడం. మనకి ఇబ్బంది లేకుండా అంటే ఈ బ్లూ క్లాస్ రూల్స్ ఇబ్బంది లేకుండా మనం కుక్కలు పట్టే వాళ్ళని యాక్చువల్లీ మాట్లాడాం మేడం. వాళ్ళు స్టార్ట్ చేయాలి. వాళ్ళు అంత వేలు అంటే మేడం వాళ్ళు వస్తున్నారు చెలుగులు కౌన్సిల్ స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రతి సభ్యులు కుక్కల గురించి డిస్కషన్ చేస్తారు. ఎప్పుడైతే అప్పుడు యాక్షన్ తీసుకుందాం. స్టార్ట్ అవుతుంది రేపు వారం స్టార్ట్ అయితే వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటారు. ఎప్పుడైనా ఇప్పుడే అంత వేలో ఉంటారంట, దారిలో ఉంటారంట. ఏం చేస్తే ఎప్పుడు అసలు అబద్ధం చదువుతున్నారని కాదు, సమస్య అయితే మిగతా వర్కులు ఇంతవరకు మొదలు పెట్టలేదు. మొన్న ఒక ఆయన బతిమలాడి మొదలు పెట్టితే అదేదో బయట కూర్చుంటుందంటే మరి డిపార్ట్మెంట్ కొంచెం భరోసాలు అయ్యాం కదా కాంట్రాక్టర్కి. ఆ మెడలేయాలి దాంట్లో ఈ టైప్ లో చేస్తే నీకు రోడ్ తెలుస్తుంది మీరే చెప్పాలి కదా. లాస్ వస్తుందని అటు పక్క పడేశాడు. ఎంత పని 100 మీటర్లు రోడ్డుకి అసలు నాకు అర్థమే కాట్లా. ఏ రంగాలండి వర్షాలు పడదు మీరైనా భరోసా తీసుకోకపోతే ఏ పని కట్టాలి. 5 నెలలు ఉంటే వెళ్ళిపోతాం. ఈ లాభం టెండర్లు లేదు, తప్పులు లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. వాళ్ళు వర్కౌట్ అవుతుంటే వర్క్ చేస్తున్నారు. ఇంకొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆపేస్తున్నారు. అన్ని వేస్తారు. అంత ఏదైనా ఏదండి వాళ్ళు బయట వడ్డీలు తెచ్చి కాంట్రాక్టులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళు వడ్డీలు పెరిగిపోతున్నాయి. మేము కాంట్రాక్ట్ మన పెట్టారు కాంట్రాక్ట్ అన్నవాళ్ళు అదే కాంట్రాక్ట్ ఎవరైతే నోటీస్ పంపిస్తున్నారు. ఎవరైతే వర్క్ చేయట్లేదో వాళ్ళకి నోటీస్ పంపిస్తున్నారు. సార్ బిల్స్ ఒక వారం నుంచి సీనియర్ ఉంటారు సార్. పేమెంట్స్ పడుతున్నాయి. వీళ్ళు నేను మాట్లాడాను వర్క్స్ చేస్తా ఉన్నారు. మన ప్రాబ్లం 2 నెలలు వర్షాలు కూడా ఆగారు. వర్క్స్ స్టార్ట్ చేస్తారు. నాకేం చెప్తున్నది అదే నేను మీరు కూడా మీటింగ్ కాంట్రాక్ట్ డబ్బులు పిలిచి అయిపోయింది సార్. 3 సార్లు మీటింగ్ చేశాను ప్రాబ్లం ఏంటి అవసరమైతే పెద్దవాళ్ళు కలుగుతారు. నేను కూడా వస్తాను మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి. అలా లేదు సార్. నేను చెప్తున్న ప్రాబ్లం క్లియర్ ఉంది. వర్క్ స్టార్ట్ చేస్తారు.
వాళ్ళకి పిలిచి అయిపోయింది సార్. వీళ్ళు వేరే వాళ్ళు పిలుస్తున్నాను సార్, వాళ్ళు ఫాస్ట్ గా పట్టేస్తారు సార్. ఇవాళ మీ వాటితోనే స్టార్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు లాస్ట్ టైం అడిగారు, వీళ్ళు అయిపోయినాక నాజర్పేట అయితే నాకు ఏరియాకి ఫస్ట్ పడతాం సార్. అక్కడ ఎక్కువ గమనించాము. కలవట్టు ఇదిగా ఉంది, పాడైపోయే స్థితికి గతంలో మేము ఆ వర్కులు ఎన్నోసార్లు పెట్టినాను, రాలేదు. ఇది మీరు తీసుకొచ్చి పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అక్కడ ఉన్నది ఇంకో సమస్య ఏంటంటే ఆ కాలంలో వాటర్ బాటిల్స్ మొత్తం చెత్తాలను తీసుకొని ముందు నుంచి వస్తున్నాయి. అది శుభ్రపరచడానికి 6 నెలలకో లేకపోతే 8 నెలలకో కానీ దాన్ని పట్టించుకునే దాఖలాలు. అది కమిషనర్ గారు కానీ మీరు కానీ ఎవరన్నా అధికారులు కానీ ప్రత్యేకమైన మీరు వస్తే కనుక అక్కడ పని జరుగుతుంది తప్ప దాన్ని వారానికి ఒక్కసారి కూడా పట్టించుకునే. ఇప్పుడు ఇవన్నీ వర్కులు సంబంధించి కాబట్టి 39 వరకు ఆమోద అధ్యక్ష ఎవరన్నా అంటే చెబుతే మాట్లాడండి. ఆమోదమే కదా, 40 అంతా మాట్లాడాలి అధ్యక్ష. తర్వాత 0 అవ్వాలి. ఈ మంత్ ఎజెండాలో వేస్తారని చెప్పారు. మీరు కూడా ఈ మీటింగ్ లో వద్దని చెప్పారు కదా సార్. అది వాటర్ అంతా బాధపడుతుంది. అది లోటు ఎక్కువ పెట్టారు కాలువ, ఆ వాటర్ అసలు అనేది పారలేదు. అది కొంచెం చేస్తే బాగుంటుంది. మా వాటర్ తీసుకొచ్చినప్పుడు అది కమ్యూనిటీ హాల్ కనుక చెట్లు అవి బాగా ఎక్కువగా ఉన్నాయి ఖాళీ స్థలంలో, అవి తీపించమని చెప్పారు అధ్యక్ష. మరి ఇంతవరకు అది చేయటం అనేది ఏమి జరగలేదు. అది ఒకసారి మరి చేస్తారు, క్లీన్ చేస్తారు అనేది. ఏంటంటే పాములు వస్తున్నాయి. ఈ కమ్యూనిటీ హాల్లో ఫంక్షన్ జరిగినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అటు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఆ చెట్లు కొమ్మలు కూడా ఈ కమ్యూనిటీ హాల్లోకి వచ్చినాయి అధ్యక్ష. అది మరి ఎన్నిసార్లు నేను అధికారులు వచ్చినా నీకు చెప్పినా కానీ మరి అది చేయట్లేదు. మరి మంత్రి గారు చెప్పినా కానీ వీళ్ళు మరి ఎందుకని అది స్టార్ట్ చేయించట్లేదు సార్ అధికారులు. చూడండి, తప్పకుండా చేపిపోతే మరి నా దృష్టి తీసుకురండి, నేను అసలు ఏంటనేది కనుక్కుంటాను. మా కంపెనీ అది మరి వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదండి. మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి మరి ఎప్పుడు చేస్తారు మా వాటి? మరి మా వాటి సమస్య కదా. ఇప్పుడు చెప్పి మా కంపెనీ వాళ్ళు ఎప్పుడు బాగు చేస్తారు? చెప్పారు కదండి, హెల్త్ ఆఫీసర్ గారు ఏం చేస్తున్నారు? వారం రోజుల్లో చేపిస్తానమ్మా. అది ఖాళీ స్థలం చేస్తామన్నారు. కమ్యూనిటీ హాల్లో వర్క్ ఎప్పుడు వర్క్ పెట్టాం. టెండర్ వేయడానికి ఎవరు ఏ కాంట్రాక్ట్ ఎప్పుడు వస్తారంటే మేము చెప్పలేము. వాళ్ళు బిల్లులు అవ్వట్లేదు, పనులు చేయమంటున్నారు. ఎప్పుడు ఉన్న కాంట్రాక్ట్ బయట వాళ్ళు ఎవరు రారా? కూడా అవకాశం జనాలి టౌన్ మొత్తం వాటర్ ట్యాపులు ఎవరికి రాకుండానే మనం బిల్లులు కడుతున్నాము. మా పరిస్థితి ఏంటని 4 సంవత్సరాలు అడుగుతున్నాం. ఇప్పుడు 4 మన కమిషనర్ మారారు. దీని గురించి ఎవరు ఒక్కసారి కూడా అసలు అధ్యక్షులు మొన్న కూడా చెప్పాము, నేను ఎంక్వైరీ చేస్తానని అన్నారు మన ఎంపీ గారు. ఇంతవరకు ఏమీ లేదు. వాళ్ళు మేము కట్టలేము, మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ప్రతి నెల ఈ ట్యాప్ కలెక్షన్ డబ్బులు మాకేంటి, మాకు వాటర్ రాకుండా మేము ఎలా కట్టగలము? న్యాయం చేయలేదు. మన గౌరవ మొత్తం అదే గొడవ. మీకు 4 కమిషన్ల మారారు, ఒకళ్ళు కూడా మీకు చేయగలరా? మీరెందుకు కౌన్సిలర్లు కూర్చొని మాకు అక్కడ మీరు ఏదో చేస్తారని మేమేదో పంపిస్తే మీరేం చేస్తారు మాకు అడుగుతున్నారు. టౌన్లో మేమేం చెప్పాలి? కొత్త కమిషనర్ వస్తారు సార్, వచ్చిన అది ఈ కొత్త కమిషనర్ 5 గంటల దక్షిణ
వెళ్ళిపోతాం, సరిపోయింది టైం. ఇల్లు వస్తున్నారు 3 గంటలు అదే అధ్యక్ష, అధ్యక్ష ఇంకోటి పట్లమూరు వారిలో సార్ బాగా పెట్టాడు అమ్మి గారు. ఇంతవరకు దాన్ని లేదు, కాలం చాలా ఇబ్బందిగా ఉంది. మీరే చెప్పారు ఏంటి లేదు మీటింగ్ పెట్టండి, ఎంతవరకు బిల్లు అయింది, ఏ రకంగా ముందుకెళ్ళి బిల్లు పెండింగ్ ఉన్నాయని అడిగారు. ఇంతమంది ప్రమాణం లేదు. అసలు మీ మున్సిపల్ సెక్రటరీ దీనికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి ఎన్ని వర్కులు కంప్లీట్ అయ్యాయి, వాటికి బిల్లులకు సంబంధించి చేశారా లేదా అనేది మీ దగ్గర లిస్ట్ ఉందా సార్? తీసుకోవాలి కదా మీరు కూడా. కాదు అధ్యక్ష, ఇప్పుడు మీ గారు మీరు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎన్ని పెండింగ్ ఉన్నాయని తీసుకున్నాక మీకు క్లారిటీ వచ్చేది సార్. 4 crores బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఆల్రెడీ సబ్మిట్ చేసింది. ఇప్పుడు సబ్మిట్ చేయడం అంటే నాకైతే గట్ల అంత ఐడియా లేదు సార్. ఇప్పుడు ఒక వీక్ డేస్ అవుతుంది రిజాల్వ్ చేసి ఇప్పుడు వస్తాయి బిల్స్ వాళ్ళకి. ఇప్పుడు 3-4 రోజుల నుంచి అన్ని మున్సిపాలిటీ ఇంకా ఎంక్వైరీ చేశా. ఇప్పుడు వస్తాయి వాళ్ళకి బిల్స్. కాంట్రాక్టర్ అనేవాళ్ళు మీరుండగా పని చేయడానికి మాకు చాలా ఇబ్బంది. వాళ్ళు చెప్పే సమాధానం ఎందుకంటే బొచ్చుకి బస్తాకి ఒక ఏఈ పెట్టి దాని మీద ఇంకోటి ఎంక్వైరీ చేసి ప్రతి వాడు ఏదో ₹1 వస్తుందని వర్క్ చేసేది. దాన్ని మీరు ప్రతిదానికి వాడికి ఎంట పడుతూ ఉంటే పని చేసే వరకు ₹1 రాకపోగా వాడు ఏమంటే మాకు పని లేట్ అయ్యే కొద్ది మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది, వేసిన తండ్రి కన్నా ఎక్కువైపోవడం వల్ల మాకు రాసే వస్తుందని ₹1 రాకుండా రావట్లేదు. ఈ ఎంపీ గారు ఉంటే మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం వల్ల మేము చాలా వర్క్ చేయాలంటే మా వాళ్ళకి పోలీసులు చేస్తారు. వాటర్లో కాంట్రాక్టర్ ఉన్నామని చెప్తారు. దాని ఏదంటే మీరు ఎలా సామ్రాజ్యంలో పరిశీలిస్తారో ఇప్పుడు మీ దగ్గర చెప్తారు, మాకు నాకు చెప్పడం చేసేస్తామంటున్నాను. తర్వాత దాని పక్కన ఎంకరేజ్మెంట్ కాలువ కట్ట మీద ఈ చికెన్ స్టాల్స్ పెట్టారు. వీటి మీద నేను కనీసం 3-4 సార్లు ఏసీబీ గారికి ఫోన్ చేశాను. ఈ మేడంకి అయితే మొన్న ఒకసారి చేశారు, 4 రోజుల క్రితం కూడా. మేము చర్యలు తీసుకుంటాము అన్నారు, కానీ ఈ రోజు వరకు దానికి సమాధానం లేదు. అలాగే మనం చేస్తామా వద్దా? మిగతా వాటి మీద మాత్రం ఇల్లు కట్టుకుంటున్న చిన్న వాడు వాళ్ళ మీద కానీ అంటున్నారు, కానీ ఇవి తీయమన్నమ్మా అని చెప్పండి మేము పన్మాలకు ఫోన్ చేస్తే ఇటువంటి దిక్కు తీవాడలేదు. ఉప్పు బయాల్లో ఒక ఎంక్రోచ్మెంట్ 4 అడుగులు, ఆ రోడ్డే 10 అడుగులు, 4 అడుగులు ఏసీబీ బాక్సులు, ఫ్రిడ్జ్ బాక్సులు పెట్టేసుకుని రోడ్డుని ఇచ్చేస్తారు. వీటి మీద చర్యలు ఈ రోజు వరకు కనీసం 4-5 సార్లు మన అంతకుముందు ఏసీబీ గారికి కానీ ఈ డిపిఓ సాంసరా గారికి కానీ ఏసీబీ మేడం కానీ ఈ రోజు వరకు వాటి మీద. నమస్కారం. ఈరోజు సాధారణ సమావేశంలో 42వ అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీ దాదాపు అభివృద్ధి చాలా వెనకబడి ఉంది. దాదాపు 6 నెలల నుంచి ఎలాంటి ఏదో అడపదడప చిన్న వర్క్లే జరిగినాయి. ఇంకా మన ఎందువల్ల అంటే కాంట్రాక్ట్ బిల్స్ రాకపోతాను. ఈ కాంట్రాక్ట్ బిల్స్ విషయంలో మా అధికారుల లోపం ఉండొచ్చు, అలానే వాళ్ళ బిల్లులు రాకపోతాను. అదే సంవత్సరాల నుంచి వాళ్ళ బిల్లులు రావట్లేదని ఎంతో బాధపడుతూ కాంట్రాక్ట్ చూడటం కూడా జరిగింది. అలానే మన తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే వైపుగా మేమున్నంత వరకు మేము చేపియాలనుకున్నాం. అది మా చేతిలో పని కాదు. ఈ విషయాలు మా పై అధికారుల దాకా కూడా తీసుకెళ్ళాను. కాంట్రాక్ట్కి ఎలాంటి బిల్లులు రావటం లేదని అది ఏంటో చూడండి ఎక్స్పర్ట్గా చేసి వాళ్ళని అడగడం కూడా జరిగింది. ఇంతవరకు ఏమి కాంట్రాక్ట్ అనేది బిల్లులు రావట్లేదు. కాబట్టి అభివృద్ధి వైపు చాలా వెనకబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేసే విషయంలో ముందుగా మేము ఉంటామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మొత్తం మీద ఈ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో వాడి వేడిగా కూడా సాగింది. ఉదయం 11:30 గంటలకు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం అనేది కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సమావేశం మొదటి నుంచి కూడా వివిధ అంశాల మీద సభ్యులందరూ కూడా లేవనెత్తారు, పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కూడా వాడివేడిగా కూడా చర్చలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 42 అంశాలతో సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో ఈ అజెండాలోని అంశాలతో పాటు వివిధ వార్డు సమస్యలను కూడా సభ్యులు లేవనెత్తారు. ప్రధానంగా
తెనాలి పట్టణానికి సంబంధించి పురపాలక సంఘ కార్యాలయం వెనుక ప్రాంతంలో నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్నటువంటి భవనంపై కూడా చర్చ జరిగింది. ఇటీవలే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ భవనాన్ని పరిశీలించి ఇక్కడ పారిశుధ్య పరిస్థితులపై కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అధికారులకు పలు సూచనలు అయితే చేశారు. ఇక్కడ వెంటనే కూడా వీటన్నిటిని కూడా క్లియర్ చేయించాలి అని చెప్పి కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆలపాటి ఇక్కడ పర్యటించి దాదాపు 4 రోజులు 5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై కూడా టీడీపీ సభ్యులైతే అధికారులను ప్రశ్నించారు. తీవ్ర స్థాయిలో కూడా వారు ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్సీ చెప్పినా కూడా ఎందుకు స్పందించడం లేదంటూ కూడా టీడీపీ సభ్యులు త్రిమూర్తి అయితే అధికారుల మీద కూడా తీవ్ర అసహనం అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో కూడా మొత్తం సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా ఇటు ఎంహెచ్ఓ హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటుగా ప్రధానంగా వీధి కుక్కల సమస్యపై కూడా కౌన్సిల్లో అనేది కూడా పలు వార్డుల సభ్యులు సమస్యను అయితే లేవనెత్తారు. అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది, వీధి కుక్కల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా సభ్యులందరూ కూడా చెప్పారు. దీనికి కూడా వెంటనే తగిన తగిన చర్యలు చేపడతామని చెప్పి కూడా అధికారులు అయితే కూడా వివరణ ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే మరో 3వ అంశంగా చూసుకుంటే కనుక ప్రధానంగా మున్సిపాలిటీలో పన్నులకు సంబంధించి కాంట్రాక్ట్ పన్నులకు సంబంధించి బిల్లులు అవడం లేదు. కాంట్రాక్టర్లకి మున్సిపాలిటీ నుంచి కూడా నిధులు విడుదల చేయకపోవడంతో పట్టణంలో అభివృద్ధి పనులు అనేది కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. కొత్తగా కాంట్రాక్ట్ వర్కులు చేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఆ బిల్లులు రాని కారణంగా ఈ కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ కారణంగా కూడా పట్టణాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి కూడా సభ్యులైతే సమావేశంలో లేవనెత్తారు. ఇందుకు సంబంధించి కూడా ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్న శ్రీకాంత్ అయితే వివరణ ఇచ్చారు. దాదాపు 4 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నమాట వాస్తవమే. గతంలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల బిల్స్ లేట్ అయినాయి. గత వారం రోజుల నుంచి కూడా నెమ్మదిగా కూడా బిల్స్ అన్ని క్లియర్ చేసి వస్తున్నామని చెప్పి కూడా ఆయన అయితే హామీ ఇచ్చారు. ప్రధానంగా ఈ 3 అంశాలతో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలు మొత్తంగా కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వాడివేడిగానైతే కొనసాగిన పరిస్థితి. అట్లాగే సమావేశంలో భాగంగా ఈ ప్రధాన అంశాలతో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు తమ వార్డులో సమస్యలు ప్రస్తావించిన తర్వాత మొత్తం అజెండాలో ఉన్న 42 అంశాలను కూడా పూర్తిగా ఆమోదించారు. 42 అంశాలను ఆమోదిస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. అనంతరం ఈ వార్డుల సమస్యల మీద కూడా 0 అవర్ అనేది కూడా చైర్పర్సన్ అవకాశం ఇచ్చారు. 0 అవర్లో వివిధ వార్డుల కౌన్సిలర్లు ప్రధానంగా ఈ 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత ఇటీవల మనోహర్ గారు ఆ వార్డులో పర్యటించి పలు ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ వీటిని సరిచేయమని చెప్పినా కూడా కొంతమంది అధికారులు స్పందించడం లేదు, కింద స్థాయి సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి కూడా ఆవిడ కూడా ప్రస్తావించారు. అట్లాగే మిగిలిన వార్డుల కౌన్సిలర్లు అన్నం పిన్నారావు కానివ్వండి, ఇట్లాగే అన్ని వార్డుల కౌన్సిలర్లు కూడా ఈ 0 అవర్లో ప్రధానంగా వివిధ సమస్యల మీద అయితే చర్చించి అధికారులకైతే పలు సూచనలు అయితే చేశారు. వెంటనే ఈ సమావేశాలు జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు సమావేశాల వరకే పరిమితం అవుతున్నాం, కానీ ఎప్పుడు సమస్య చెప్పినా కూడా చూస్తాం అంటున్నారు తప్పితే శాశ్వతంగా పరిష్కారం అయితే చూపట్లేదు. ప్రతి సమావేశంలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఇలా అయితే కౌన్సిలర్లుగా ఉండి వార్డులో ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటామని చెప్పి కూడా కొంతమంది కౌన్సిలర్లు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ సమావేశం అనంతరం చైర్పర్సన్ కూడా మాట్లాడుతూ మొత్తం 42 అంశాలను అజెండాలో పొందుపరిచాము, ఆ 42 అంశాలను ఆమోదించినట్లుగా కూడా చెప్పారు. గత 6 నెలల నుంచి కూడా పట్టణంలో అభివృద్ధి కొంతమేర కుంటుపడింది. ఈ మున్సిపల్ సంబంధించి కాంట్రాక్ట్ బిల్లులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల ఈ సమస్య ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా బిల్స్ అందరికీ కూడా త్వరలో ఇష్యూ చేసి మంజూరు చేసి అభివృద్ధి పనులు వేగవంతం చేసే విధంగా కూడా అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నట్లుగా కూడా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ తెనాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.